వీటిని చందమామ పరుగులు లేకపోతే చిన్న పరుగులు అంటారండి. చేపనంత తీసుకుని ఇలా పెట్టి ఇలా చేయాలండి. వీటినన్నిటిని ఇలా తీసుకోవాలి. చేపలను ఇలా వేసుకొని ఇలా తెల్లగా తోముకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె వేసుకొని ఉల్లిపాయలు సరిపడా ఉప్పు, కారం, పసుపు, మనం శుభ్రం చేసుకొని కడుక్కున్న చేపలు వేసుకోవాలండి. చేపలు వేసుకొని కారం, ఉప్పు ఇవన్నీ ఉడిగేలా నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని దాకని కలుపుతూ ఉండాలి. చేపలు మురిగేలాగా కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాక దాంట్లో నీళ్ళు వేసుకొని కలవ తిప్పుకొని గ్యాస్ మీద పెట్టాలండి. ఉడికాక చూపిస్తాను. సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. దీంట్లో గుజ్జు తీసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి గట్టి పెట్టకుండా ఇట్లా తిప్పుకోవాలి. పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగాక మళ్ళీ చూపిస్తాను. పేస్ట్ చేయాలి. దీన్ని శనకాయలు అంటారండి. దీంట్లో నూరుకుని మెత్తగా అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు చేపలు కూర దగ్గర పట్టదండి. దీంట్లో జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి కొంచెం ఎగరాలండి. ఇదిగోండి చిన్న చేపలు కూడా దగ్గర పట్టది. దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి వేసానండి. చూడండి చిన్న చేపలు ఏంటి. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.